హలో అందరికీ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్. సో ఈ రెసిపీ వచ్చేసి 9 months ప్లస్ బేబీస్కి మిల్ మేకర్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా టేస్టీగా చూపిస్తాను. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మిల్ మేకర్ అయితే నానబెట్టేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసుకొని వేయడం తర్వాత టేస్టీ కోసము కొంచెం బిర్యానీ ఆకు వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకొని టమాటోస్ కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి. టమాటోస్ కాస్త మగ్గిన తర్వాత దాంట్లోనే పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ లేకుండా తీసేసుకొని ఇదంతా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. మిల్ మేకర్ కొంచెం దాంట్లో వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని 1 లేదా 2 మిరియాలు దంచేసుకొని పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. అది కలిపేసుకున్న తర్వాత మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగిన వాటర్ అయితే పోసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, పెసరపప్పు అయితే వేసేసుకోవాలి. దాంట్లో వేసుకొని ఉప్పు సరిపోకపోతే చూసేసుకొని దాంట్లోనే ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీరకు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 లేదా 3 విజిల్లు వచ్చే వరకు అయితే మనం విజిల్ పెట్టేసి మూత పెట్టేయాలి. 3 విజిల్లు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇలాంటి రైస్ ఎప్పుడైనా పిల్లలకు ప్రిపేర్ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, మిల్ మేకర్ రైస్ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా మిల్ మేకర్ అయితే. సో పిల్లలకి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. సో మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చితే ట్రై చేసి చూడండి. సో సింపుల్ ప్రాసెస్లో చూపించాను. సో మరిన్ని మంచి బేబీ ఫుడ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.